హాయ్ అండి అందరికీ. ఇవాళ రెసిపీ అంటే చూద్దామా. లంచ్ బాక్స్కి పులిహోర. వావ్, సూపర్ కదా. సో ఇంకైతే మాకైతే ఆఫ్టర్నూన్కి లంచ్ వచ్చి వైట్ రైస్, దాని తర్వాత బెండకాయ సాంబార్ చేస్తాను అనమాట. బెండకాయ సాంబార్ అద్దరిపోతుంది కదా, సూపర్ కదా. సో మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట బెండకాయ సాంబార్. అయితే తన కోసం ఇలా అయితే అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను అనమాట. హ్యాపీగా తినేస్తారు. సాంబార్ కాంబినేషన్ అయితే బీట్రూట్, ఆలు, క్యారెట్ అనమాట ఫ్రై. సో సూపర్ కదా. సో సాంబార్ కూడా ఇలా ఉడికిచ్చేస్తాను అనమాట. టేస్టీ సాంబార్ అయితే అయిపోయింది. దాని తర్వాత పిండికి అయితే బియ్యం నానబెట్టాను అనమాట. కేవలం ఉద్దిపప్పు, రేషన్ బియ్యం మాత్రమే అనమాట. ఇందులో ఉప్పుడు బియ్యం వేయలేదు. చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుందండి దోశ. ఒకసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత చూడండి సాంబార్ ఎలా ఉడిచిందో, ఉడికిపోతూ ఉందనమాట. మనం పిండి నేను చెప్పాను కదా, దాంట్లో కొంచెం ఉడికిచ్చిన రైస్ కూడా యాడ్ చేసుకొని పిండి అయితే మనం పట్టేసామంటే సూపర్గా దోశ వస్తుందనమాట. అలాగే స్నాక్స్కి అయితే పాప్కార్న్ చేస్తాను అనమాట. జొన్నలతో వచ్చిందండి ఈ పాప్కార్న్ అయితే. సూపర్గా ఉందండి, టేస్ట్ కూడా 2 times చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. చూడండి చిటాపటాన్ని ఎగురుతూ ఉందనమాట. కొంచెం టెన్షన్ అనమాట ఎక్కడ మీద పడుతుందో అనేసి. అయితే ఇలా మూత పెట్టి మీకు చూపించాలి కదా, అందుకనేసి ఇలా చేశాను అనమాట. సో టేస్ట్ అయితే చూద్దామా. టేస్ట్ అయితే బాగుందండి, జొన్నలతో చేసింది సూపర్గా ఉందండి. అదనమాట అండి ఇవాళ రెసిపీ. ఓకే అందరికీ బాయ్.